మాట్లాడటం కూడా సమంజసం కాదండి. చెప్తాను సార్. ఇప్పుడు ఆయనకి ఏమైనా అర్హత లేకుండా ఇచ్చారా, లేకపోతే ఆయన చదువుకున్నవాడు కాదా, మేధావి కాదా, ఆయనకు అర్హత లేదా? ఇప్పుడు ఆయన పరోక్షంలో ఇక్కడ మనం ఆయన గురించి ఈ విధమైన చర్చ వ్యక్తి లేకుండా రవికుమార్ గారు ఆయన గురించి కాదండి. అయ్యో ఆయన చాలా చేశారు సార్. ఆయన గురించి మాట్లాడితే రెండు చర్చలు జరగాలి. ప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఎవరు కించపరచాలి? సారీ రవికుమార్ గారు బహుశా మీరు చర్చను అరే ప్రసాద్ రెడ్డి గారిది మీకు నేను చూపించమంటారా? వర్షన్ కాదు, ఇదే మన ఇంట్రాగేషన్ కాదు చేసేది, ఇది శాసన మండలి కాదు, లేకపోతే ప్రివిలేజ్ కమిటీ కాదు, ఇది పరోక్షంగా కాదండి, వాస్తవాలు సార్. చక్కగా పరిపాలించారా? పంపమంటారా? లక్ష్మీ పార్వతికి ఏ ఒక్కసారి సార్ లక్ష్మీ పార్వతికి సార్ ఒక్క నిమిషం రవికుమార్ గారు లక్ష్మీ పార్వతికి అరే వినండి సార్, అదే తప్పులే చెప్తున్నాం. లక్ష్మీ పార్వతికి ఏ రకమైన అర్హత ఉందని చెప్పేసి ఆమెను ఒక గైడ్ గా ప్రకటించానికి ఇచ్చారు సార్. చాలా ఉన్నాయి సార్ ఆయన గురించి మాట్లాడితే, చాలా ఉన్నాయి. కనీసం అప్పట్లో ఉన్నటువంటి ఒక్క నిమిషం వినండి సార్ అర్హతల గురించి. మళ్ళీ ఎందుకు సార్ మరి ప్రభుత్వానికి తెలియకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? మరి ప్రభుత్వానికి చెప్పకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? కాదండి, చెప్పండి మీరు ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. వాటన్నిటితో మనం చర్చిద్దామా? చెప్పండి మీరు చెప్పండి. అర్హతలు వాళ్ళకుంటాయి, చెప్పండి మీరు చెప్పండి. బట్టే ఏదైనా నియమిస్తారు. ఒక వ్యక్తిని మనం ఉన్నత విద్యావంతుడిని, ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చర్చ పెట్టేసి ఆయన అనర్హుడని లేకపోతే ఆయన నియమించడం ఏంటని మాట్లాడటం. అనర్హుడు అనే పదాన్ని నియమించడం అనే పదాన్ని ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. బహుశా మీరు వినట్లేదేమో, బహుశా మీరు యాక్టివ్ గా లేరేమో. అర్హుడు గురించి మాట్లాడలేదండి, అర్హతల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అర్హుడిగా వినండి సార్ రవికుమార్ గారు బహుశా మీరు డిబేట్ ని ఫాలో అవుతుండలేదేమో, బహుశా మీరు డిబేట్ ని ఫాలో కావట్లా, బహుశా మీరు వినట్లేదేమో. అర్హతల గురించి ఎవరు మాట్లాడాల? అర్హత గురించి ఎవరు మాట్లాడారు? ఇక్కడ మాట్లాడుతోంది వీసీగా నియమించినప్పుడు వీసీగా చేయాల్సినటువంటి పనులు ఆయన చేయలేదని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఆయన హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాం. అంతేగాని ఆయన అర్హత గురించి ఎవరు మాట్లాడారు? మీరు ఫస్ట్ ఫాలో అవ్వండి, డిబేట్ లో ఎవరు ఏం మాట్లాడారు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సరే ఓకే, ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఈ అడ్డగోలు సార్, ఈ అడ్డదిడ్డమైన సారీ అరే నేను మీకు అన్ని సాక్ష్యాలు పంపిస్తా ఉండండి సార్. ఇంకా టైం ఉంది కదా, పంపిస్తా ఉండండి. ఇంకా అరగంట ఉంది, మీకు చాలా చూపిస్తాను నేను. వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకు అనవసరంగా ఆయన అంటే మీకేదో కోపం వచ్చేస్తా ఉంది. ఎందుకేనండి? ఎందుకు చెప్పారు కదా వెనకెళ్ళి ఈ రోజు తెలుస్తుంది అది. ఒక నిమిషం ఉండండి మీరు ప్లీజ్. ప్రభుత్వం ఎందుకు వెనకెళ్ళిపోయింది? వేస్తారు ఒక్క నిమిషం, వేస్తారు సార్, ఖచ్చితంగా వేస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్ డైవర్ట్ చేయొద్దు రవికుమార్ గారు, సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. కార్తిక్ గారు రెస్పాండ్ అవ్వండి. చంద్రశేఖర్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కార్తిక్ గారు టైం అవుతుంది, ఒకసారి ఏంటి అసలు మన రవికుమార్ గారు చెప్తున్నారు. బహుశా ఆయన ఫాలో అవుతలేదేమో నాకు తెలిసి డిబేట్. మన అర్హతల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. ప్రసాద్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేక దొంగ అన్న చందంగా మాట్లాడుతున్నారు కదా బెదిరింపుల గురించి.